వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ అలియాస్ దీది పాలిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు పుట్టాయి. ఇక్కడి కమ్యూనిస్టుల ఆధిపత్యాన్ని అధికారాన్ని అడ్డుకొని ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయభేరి మోగించిన మమత 2010 నుంచి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. వరుసగా 3 సార్లు విజయం దక్కించుకున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అనూహ్యమైన సంచలన ఘటన చోటు చేసుకుంది. కీలకమైన ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తక్షణమే తమ ఆదేశాలు అమలు చేయాలని కూడా పేర్కొంది. పశ్చిమ బెంగాల్ అంటే కమ్యూనిస్టులకు కంచుకోట. 40 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని కామ్రేడ్సే పాలించారు. వీరి ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కూడా చతికిల పడింది. అలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకురాలుగా ఉన్న మమత విడిపోయి సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంసీని స్థాపించుకొని రాష్ట్రంలో ఎదిగారు. 2010లో జరిగిన ఎన్నికల్లో ఆమె అప్రతిహత విజయం దక్కించుకున్నారు. నాడు ఆమె విజయానికి కారణం అణగారిన వర్గాలకు కూడా ఓబీసీలుగా గుర్తింపు ఇస్తామని, ఇదే ఆమెను అధికార పీఠం దిశగా నడిపించింది. కామ్రేడ్ల ఆధిపత్యానికి జల్ల కొట్టింది. 2010 నుండి 12 మధ్య 42 సామాజిక వర్గాలను ఓబీసీలుగా గుర్తించడాన్ని తప్పుబట్టింది. ఇది చట్ట ప్రకారం జరగలేదని, వారిని అనవసరంగా ఓబీసీలుగా గుర్తించారని పేర్కొంటూ సదరు సర్టిఫికెట్లను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. ఇది కీలకమైన ఎన్నికలకు ముందు మమతకు ఇబ్బందిగా మారుతుందనేది ఒక అంచనా. మరోవైపు కాదు, బీజేపీకే ఇబ్బంది మరో వర్గం చెప్తుండడం గమనార్హం.